అక్టోబర్లో మనం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుపుకోబోతున్న జాతీయ అహింస ధ్యాన మహాసభలు ఆ మహా కార్యక్రమానికి ప్రభంజన యాత్రని ప్రారంభించుకుని ఈరోజు 31వ రోజు చేరుకున్నాము. ఈరోజు మనం జగిత్యాలలో ఉన్నాము. ఇక్కడ మన మాస్టర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. మన తమ డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి సందేశం తీసుకుని మనం ఈ ర్యాలీని ప్రారంభించాం. అందరికీ నమస్కారం. సంపూర్ణ ఆరోగ్యానికి శాకాహారమే ముద్దు, మాంసం ముద్దు. ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి. సంపూర్ణ ఆరోగ్యానికి మొదటి మెట్టు శాకాహారమే. మన పూర్వీకులు అందరూ కూడా చెప్పారు, మన కంచంలో ఏదైతే ఉందో అదే మనం అవుతాం. కంచంలో కనుక మంచిది ఉంటే కనుక మనం మంచిగా ఉంటాం. కంచంలో ఏదైనా తేడా వస్తే కనుక మన ఆరోగ్యానికి తప్పకుండా చాలా తేడా అవుతుంది. సో అందుకే ఎట్టి తిండి బట్టి ఆలోచన అన్నారు భగవాన్ సత్సాయి బాబు. సో ఈ నేపథ్యంలో బ్రహ్మశ్రీ విభాస్పత్రి గారి పిరమిడ్ క్రిస్టియన్ సొసైటీ మూవ్మెంట్ వారు ఏంటంటే అహింస పరమధర్మ అండ్ శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అన్ని మంచి మొత్తం తరగతి చక్కగా నిర్వహిస్తున్నాం. ఈ భాగంగా ఇందాక ముందుగా చెప్పిన జగిత్యాలలో శాకాహార ర్యాలీ అలా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. జగిత్యాల ప్రజలందరూ నమస్కారం. ఈ శాకాహార ర్యాలీలు ఈ యొక్క అహింస ఉద్యమం యొక్క ఉద్దేశము అందరూ శాకాహారులుగా కావాలి. మన కుల మతాలతో సంబంధం లేదు, లేకపోతే మన ఆరోగ్యాలతో కూడా సంబంధం లేదు. ఇది జంతు జాతి ఒక సంరక్షణకు సంబంధించిన విషయం. ఇది మనం ఏదో రోజు ఎలాగైతే చనిపోతాం, ఉన్న రోజులు హాయిగా బ్రతకాలి. సో అలాగే మన మూగజీవాలు కూడా బతకాలి. సో అవి హాయిగా ఉంటే మనం హాయిగా ఉంటాం. అందుకే మనము మూగజీవుల రక్షణే మానవాళి రక్షణ అన్న నినాదంతో మనము ఈ యాత్రని ప్రారంభించుకున్నాము. కులం ఏదన్నా, మతం ఏదన్నా, శరీరాలన్నీ ఒక్కటే, శరీర ధర్మం ఒక్కటే. మాంసం అనేది మానవుల ఆహారం కాదు, మాంసం అనేది రాక్షసుల ఆహారం. జంతు బలులు చేస్తున్నాము, అది ఇంకా ఆటవిక చర్య. అది పరమ మూర్ఖమైన విషయం. నాగరిక సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి జంతు బలులు తక్షణమే మనం నిషేధించుకోవాలి. మాంసాహారాన్ని మన ఇంటిలో, మన ఒంటిలో లేకుండా, మన ఊర్లో లేకుండా చేసుకోవాలని కోరుకుంటూ జిందాబాద్ 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 శాకాహార జగిత్యాలకి, అహింస జగిత్యాలకి, శాకాహార తెలంగాణకి, శాకాహార భారత్ కి, శాకాహార జగత్ కి జీవహింస, జీవహింస. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. మాంసాహారం, మాంసాహారం, పాపాహారం, జంతు బలులు ఆపేయాలి, జంతు బలులు ఆపేయాలి, జంతు బలులు. జీవహింస మహాపాపం, జీవహింస మహాపాపం. ప్రతి జీవిలోన దేవుడున్నాడు, కోడిలోన దేవుడున్నాడు, కోడిలోన దేవుడున్నాడు, దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, రొయ్యలోన దేవుడున్నాడు, రొయ్యలోన దేవుడున్నాడు, గొర్రెలోన దేవుడున్నాడు, గొర్రెలోన దేవుడున్నాడు, ఆవులోన దేవుడున్నాడు. పెంచావా ఇంటికి చుట్టాలొస్తే విందులు చేయాలని లేని నన్ను పట్టి గుండపోసావా నీ కన్మలెక్కి అంత ఫలము కర్మ, అంత ఫలము కర్మ, అంత ఫలము కర్మ. మూగ జీవుల రక్షణే తెలంగాణ రక్షణ, 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 మూగ జీవుల రక్షణే. ఎంతకాలమో ఈ మాంసభక్షణ, మూగ జీవ కంఠాలను తెగరవా.
ఎంతకాలమో ఈ మాంసభక్షణ మోగ జీవ గ్రంథాలను తెగనెక్కడమా కనపడలేదా వాటి ఆక్రందనలు వినపడలేదా వాటి ఆత్మఘోషలు జయో జయో అహింస యాత్రకు జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటున్నది జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేద శాస్త్ర సారాంశం అంటున్నది ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస లేదని ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతోంది హింస లేదని ఎంతకాలమో ఈ మాంసభక్షణ మోగ జీవ కంఠాలను తెగనరకడమా ఎంతకాలము ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగనరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు వినపడలేదా వాటి ఆత్మఘోషలు అయ్యో జయ హో అహింస యాత్రకు జయ హో జయ హో